ఇంట్రడక్షన్లో జర్నల్ సంబంధించింది. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. మోడల్ 1. మోడల్ 1 అంటే మీకు ఇంపార్టెంట్ అన్ని జర్నల్ ఎంట్రీస్ కవర్ అయ్యేటట్టు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చూపిస్తా. జర్నల్ ఎంట్రీస్ 1, జర్నల్ ఎంట్రీస్ 2 అని ఆల్ టైప్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ కవర్ అయ్యేటట్టు మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూపిస్తాను నేను. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇది మనకు ఇంటర్ డిగ్రీలో చూస్తే ఇంటర్ స్థాయిలో అయితే 2 మార్క్స్ అడుగుతూ ఉంటాడు, ఒక ఓన్లీ 4 అడుగుతాడు. 1 2 3 4. డిగ్రీ లెవెల్ అయితే 5 మార్క్స్కి లేదా 4 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు, లేకపోతే మనకు 12 మార్క్స్ కూడా రావచ్చు. 12 మార్క్స్కి ఇచ్చిందంటే లెంత్ పెరుగుతూ ఉంటాయి జర్నల్ ఎంట్రీస్. సరే, మెయిన్గా కవర్ అయ్యే జర్నల్ ఎంట్రీస్ పార్ట్ 1గా మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ 2020 January 1st బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ ఏమైనా కూడా మనకు యాజ్ పర్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ప్రకారం ఎంట్రీ చేస్తాం. ఫస్ట్ ఎంటర్ చేసి జర్నల్ ఎంట్రీస్ బుక్లో జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఎవరైనా నేమ్ ఇచ్చారనుకో జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ బుక్స్ ఆఫ్ రమేష్ అంటే మనకు కూడా జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రమేష్ అని ఎంట్రీ చేయాలి. సో ఈ జర్నలైజ్ అన్నప్పుడు మనం జర్నల్ ప్రొఫార్మా, డేట్, పర్టికులర్స్, LF నెంబర్, లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకే, బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. ఇందులో డేట్ కాలంలో ఫస్ట్ డేట్ 2020 January 1st డేట్ మెన్షన్ చేసా. బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. సో మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్లో క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అంటే ఇక్కడ ఓనర్ని ఇండికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్టెడ్ విత్ 2 lakhs అన్నాడు. ఇక్కడ బిజినెస్ స్టార్టెడ్ విత్ 2 lakhs బై రమేష్ అని ఉన్నాడు అనుకోండి, అంటే రమేష్ అనేవాడు ఓనర్ అవుతాడు. మనం ఇక్కడ జర్నల్ ఎంట్రీ రాయొచ్చు, రమేష్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఓనర్ నేమ్ అంటే బిజినెస్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ నేమ్ కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. క్యాష్ ఎందుకు డెబిట్ చేసామంటే మనకు బిజినెస్లోకి అంటే మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. సో క్యాష్ అనేది వస్తుంది. రూల్ ఏంటి? రియల్ అకౌంట్ ప్రకారం విచ్ అసెట్ కమ్స్ ఇంటూ ద బిజినెస్ డెబిట్. ఇది రియల్ అకౌంట్. రమేష్ అంటే ఇక్కడ ఓనర్ని ఇండికేట్ చేస్తాడు, అంటే బిజినెస్కి ఎవరైతే ఇస్తారో గివర్ అవుతాడు. ఇక్కడ గివర్ ఎవరు? ఓనర్. ఓకే, గివర్ క్రెడిట్ యాజ్ పర్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ప్రకారం మనకు హూ ఈస్ ద గివర్, దట్ పర్సన్ వి డూ క్రెడిట్. సో క్యాష్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు డెబిట్లో స్ట్రైట్గా 2 lakhs. మనకి క్రెడిట్లో స్ట్రైట్గా 2 lakhs. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు రమేష్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకు రాసామంటే వై బికాజ్ అన్నాడు. బీయింగ్ ఎందుకు చేతనంటే బీయింగ్ ఇదే యాస్టీస్గా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. లేదా మనకు ఈజీ ఫార్మేషన్లో కూడా మనం రాయొచ్చు. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అండర్లైన్ చేయాలి. అంటే ఈ డేట్ వరకు క్లోజ్, January 1st వరకు క్లోజ్. క్యాష్ అనేది డెబిట్ అయింది, ఎందుకంటే ఇది రియల్ అకౌంట్ ప్రకారం వస్తుంది. రమేష్ అనేది నేమ్ అంటే ఓనర్ ఇస్తున్నాడు, గివర్ కాబట్టి క్రెడిట్. సెకండ్ వన్ January 5th మిషనరీ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఏ. ఇది కొందరికి కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో. ఇక్కడ మిషనరీ పర్చేజ్డ్ అంటే మిషనరీ అనేది అసెట్ కొంటున్నాం, కానీ మనీ ఇవ్వకుండా కొంటున్నాం, ఉద్దరగా కొంటున్నాం. ఇక్కడ నుంచి ఏ నుండి ఇక్కడ మిషనరీ అనేది ఒకటి ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఏ అనేది ఒక నేమ్ ఉంది. మనకి ఇక్కడ చూడండి ప్రతి ట్రాన్సాక్షన్లో ఒక డెబిట్ ఒకటి క్రెడిట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా అంతే, ఒక డెబిట్ క్రెడిట్. డెబిట్ ఏంటిది? క్యాష్. ఎందుకు? ఇది పిఎల్ అకౌంట్ ప్రకారం వచ్చింది. ఇది క్రెడిట్ రమేష్ అనేవాడు, ఎందుకంటే ఇచ్చాడు కాబట్టి గివర్. సో ఇందులో కూడా అలానే డెబిట్. మిషనరీ అసెట్ అంటే మిషనరీ డేటు 2020 January 5th. మిషనరీ కొంటున్నది బిజినెస్. మిషనరీ అంటే మిషనరీ వస్తుంది. సో డెబిట్ మిషనరీ అకౌంట్ డేటా
మనకు క్యాష్ పోవట్లేదు. ఎందుకు? క్యాష్ అనేది పోవాలి కాబట్టి మిషనరీ ఉంటే క్యాష్ పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు? ఇక్కడ క్రెడిట్ అంటే ఉద్దరకు కొన్నాం, క్రెడిట్ పర్చేజ్ చేసాం అంటే విల్ పే ఆఫ్టర్ 1 month 2 months తర్వాత. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఎవరైతే ఇచ్చారో వాళ్ళని మనం క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గివర్ అవుతున్నాడు ఏ క్యాపిటల్ అకౌంట్, సారీ ఏ అకౌంట్, గివర్ ఎవరు? ఏ అకౌంట్, ఏ పేరు మీద రాశాం. ఎంత అమౌంట్ పర్చేజ్ చేసింది? 40,000. మిషన్ వచ్చింది డెబిట్లో. సో ఏ అనేవాడు ఎంత వాల్యూ ఇచ్చాడు? 40,000. ఈక్వల్ డెబిట్కి అండ్ క్రెడిట్ ఈక్వల్ ఉంది. సో మనకి ఇక్కడ నారేషన్ ఏంటి? బీయింగ్ బిజినెస్, సారీ బీయింగ్ మిషనరీ purchased on credit. Being business purchased on credit. నరేషన్. మిషనరీ అనేది పర్చేజ్ చేసాం అంటే అసెట్ వచ్చింది, ఏ అనేవాడు ఇచ్చాడు కాబట్టి క్రెడిట్. మిషనరీ అసెట్ వచ్చింది కాబట్టి డెబిట్, ఏ అనేవాడు ఇచ్చాడు కాబట్టి క్రెడిట్. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ ఇదే. ఇక్కడ మిషనరీ అసెట్, ఇక్కడ ఫర్నిచర్ కూడా అసెటే. ఇక్కడ మిషనరీ పర్చేజ్ చేశాడు, ఫర్నిచర్ పర్చేజ్ చేశాడు. ఇక్కడేమో ఆన్ క్రెడిట్ ఉద్దర, ఇక్కడ విత్ క్యాష్. ఇక్కడ ఏ నుంచి ఉద్దర కొన్నాడు, ఇక్కడ బి నుంచి క్యాష్ ఇచ్చి కొన్నాడు. ఇటువంటి సందర్భంలో జనరల్ ఎంట్రీ ఎలా ఉంటుంది? 2020 January 10th. ఇప్పుడేమొస్తుంది? ఇప్పుడు మిషనరీ వస్తే ఇప్పుడు ఫర్నిచర్ అసెట్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత? 20,000. డెబిట్లో 20, క్రెడిట్లో 20,000. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ విత్ క్యాష్. కంపల్సరీ అండర్లైన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉద్యోగం కొన్నాడు అంటే క్రెడిట్ పర్చేజ్ చేశాడు. సో ఇక్కడ కూడా మిషనే వచ్చింది. ఇక్కడ క్రెడిట్ అంటే డబ్బులు ఇవ్వకుండా కొన్నాడు. ఎవరు ఇచ్చారు? ఏ. సో ఏ అకౌంట్ అని క్రెడిట్ చేసాం, ఇచ్చాడు కాబట్టి. గివర్, హూ ఇస్ ద గివర్? ఏ. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఫర్నిచర్ పర్చేజ్డ్, ఇక్కడ మిషనరీ వచ్చింది, ఇక్కడ ఫర్నిచర్ వచ్చింది. ఇక్కడ అసెట్ కాబట్టి డెబిట్, ఇక్కడ కూడా అసెట్ కాబట్టి డెబిట్. కానీ ఇక్కడ మనకు బి అనేవాడు ఇచ్చాడు, కానీ మనం ఇక్కడ ఏ అకౌంట్ క్రెడిట్ చేసాం, కానీ ఇక్కడ బి అకౌంట్ క్రెడిట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ పోతుంది. సో ఇటువంటి అప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఎవరి దగ్గర నుంచి ఉన్న ఉద్దరకు వాళ్ళ నేమ్ ఇచ్చిన వాళ్ళది రాయకూడదు, క్యాష్ పోతుందని రాయాలి. సో ఫర్నిచర్ అనేది వస్తుంది రియల్ అకౌంట్ ప్రకారం. విచ్ అసెట్ కమ్స్ ఇంటూ ద బిజినెస్ డెబిట్ అంటే ఫర్నిచర్ వస్తుంది. సో క్యాష్ అనే అసెట్ పోతుంది కాబట్టి క్రెడిట్. ఇక్కడేమో క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి క్యాష్ అనేది పోవట్లేదు. సో ప్రజెంట్గా ఇచ్చిన వాడు అనేది ఏ గురించే రాశాము. ఓకే, నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు రమేష్. గూడ్స్ సోల్డ్ టు రమేష్ January 15th, 2020. ఎవరికి? గూడ్స్ సోల్డ్ చేశారు కంపెనీ రమేష్కి. సో రమేష్ అనేవాడు రిసీవర్ కాబట్టి డెబిట్. రమేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. రమేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో గూడ్స్ సోల్డ్ చేశాం ఎవరికి? రమేష్కి. రమేష్ రిసీవర్ అయ్యాడు. కాబట్టి డెబిట్ పర్సనల్ అకౌంట్ ప్రకారం. సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ యాజ్ పర్ నామినల్ అకౌంట్. డెబిట్ అమౌంట్ 10,000, క్రెడిట్ అమౌంట్ 10,000. ఓకే, నెక్స్ట్ దీని నారేషన్ ఏంటి? బీయింగ్ గూడ్స్ sold on credit to Ramesh. Close. అంటే ఇక్కడ గూడ్స్ సోల్డ్ మీన్స్ సేల్స్. సో ఇక్కడ ఎవరు రిసీవర్ తీసుకున్నాడు? రమేష్. ఇది ఆయన క్రెడిట్ మీద జరిగింది ఇది, ఎందుకంటే ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి రమేష్ తీసుకున్నాడు రిసీవర్గా డెబిట్. సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్. నెక్స్ట్ వన్ దీని రిలేటెడ్ చూడండి, గూడ్స్ రిటర్న్స్ బై రమేష్. ఇప్పుడేమో రమేష్కు అమ్మేసినాం, సోల్డ్ చేసినాం, తీసుకున్నాడు. మళ్ళీ రమేష్ ఏం చేశాడు? ఆ గూడ్స్ తీసుకొని నచ్చగా 10,000 సోల్డ్ చేస్తే 5,000 అందులో హాఫ్ రిటర్న్ చేశాడు కంపెనీకి. గూడ్స్ రిటర్న్స్ అంటే సోల్డ్ చేసిన రిటర్న్స్ చేశాడు. ఈ సందర్భంలో జనరల్గా
ఫస్ట్ సేల్స్ చేస్తే ఇన్కమ్ అయింది, ఇప్పుడు ఆ సేల్స్ ఏమైనాయి, రిటర్న్స్ అయినాయి. సో 2020 January 20 సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు ఎవరు మళ్ళీ ఇక్కడ ఇచ్చేది గీవర్ అవుతాడు రమేష్. ఇప్పుడు రమేష్ అకౌంట్ 5,000 నరేషన్ బిల్లింగ్ సేల్స్ రిటర్న్స్ బై రమేష్. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ లాస్ కాబట్టి డెబిట్, రమేష్ గివర్ కాబట్టి క్రెడిట్. ఓకే.